శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 49 చాప్టర్లో 24 శ్లోకాల నుంచి. అంధకాసుడు ఏదైతే దీనాతి దీన స్థితిలో ఉండి కూడా పరమాత్మను త్రికరణ శుద్ధిగా నియమాలు పాటిస్తూ ఆహార ఇవేమీ లేకుండా పరమాత్మను ధ్యానించాడు. ఆ పరమాత్మను అలా ధ్యానించిన కారణంగా పరమాత్ముడు ప్రసన్నతతో నీకేం వరం కావాలో కోరుకో అని ఆ త్రిశూలం నుంచి విముక్తి ఇచ్చి తన్ని అడిగాడు. పైగా ఇది నువ్వు చేసుకున్న ఈ క్రతు కారణంగా ఈ పుణ్యాన్ని సంతరించుకున్న ఆ పుణ్య కారణంగానే ఈ సుఖాలు నీకు లభిస్తున్నాయి అని చెప్పాడు. అంటే ఇచ్చేది నేనే అయినప్పటికీ కూడా పాపం చేస్తే పాపం ఇస్తున్నాడు, పుణ్యం చేసుకునేలాగా నువ్వు చేసుకున్నప్పుడు దాని ఫలితాన్ని నీకు ఇస్తున్నాడు. సనత్కుమార ఉవాచ ఏతచ్చుత్వాంధకః ప్రాహ వేపమానః కృతాంజలిః భూమో జానుద్వయం కృత్వా భగవన్నంత ఉమాపతిం. ఆ సనత్కుమార వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. మునీంద్ర అంటే వ్యాసుల వారికి చెప్పేది. ఏదైతే అంధకాసుడు ఆ పరమాత్మ ఇలా చెప్పేసరికి ఒక్కసారిగా త్రిశూలం నుంచి కూడా తీసిపెట్టాడు. అందుకుని తన 2 మోకాళ్ళ మీద ఉండి వణికిపోతూ ఆ చేతులు జోడించి ఉమాపతి అయిన పరమేశ్వరుని ఇలా మళ్ళీ మాట్లాడుతున్నాడు అంధకాసుడు. అంధక ఉవాచ భగవన్యన్మయోక్తోసి దీనో హీనః పరాత్పరః హర్షగద్గదయా వాచ మయా పూర్వం రణాజిరే. అందకుడు ఆ పరమేశ్వరుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు. ప్రభు, నీ మహిమ తెలియక నేను యుద్ధానికి రావటం, పైగా యుద్ధరంగంలో కూడా చాలా హర్షంతో నేను మాట్లాడకూడని మాటలు, అనకూడని మాటలు నేను అన్నాను. అన్నిటికీ మూలమైన వాడివి, పరాత్పరుడివి, ఆ జ్ఞానం నాకు లేక నేను ఇలాగా ప్రవర్తించాను. అంటే ఇట్లాంటివి నేను ఎన్నో చేశాను. అంటే నువ్వని తెలియక నీ పట్ల నేను వ్యవహరించిన దాన్ని చూసుకుంటే నాకు నా మీదే అంటే ఇంతలాగా నేను ఎలా ప్రవర్తించాను. అందుకే నేను దీనుణ్ణి, నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వే. అవన్నీ కూడా నేను చేసిన అపరాధాలు యుద్ధక్షేత్రంలో. యద్యత్కృతం విమూఢత్వాత్మకర్మ లోకేషు గర్హితం అజానతాం త్వం తత్సర్వం ప్రభో మనసి మాం కృతాః. నీచుణ్ణి నేను, మూర్ఖత్వంతో నిందనీయమైన కర్మలే చేశాను. అంటే అజ్ఞాన వశమున ఇక్కడ చెయ్యరానివన్నీ కూడా నిందభరితమైన కర్మలే నేను చేశాను. అందుకు నీవేవి కూడా మీ మనస్సులో పెట్టుకోకూడదు, అన్నీ తొలగించేయండి స్వామి. నేను తెలియక అపరాధాన్ని చేశాను, అందుకని అవన్నీ మీరు మర్చిపోరా అని అడిగాడు. పార్వత్యామపి దృష్టం యత్కామదోషాత్కృతం మయా క్షమ్యతాం తే మహాదేవ కృపణే దుఃఖితో వృషాం. ఇక్కడ మళ్ళీ ఓ మహాదేవ, నేను కామవాంఛతో పార్వతీదేవి పట్ల కూడా చెయ్యరాని అపరాధానికి నేను పాల్పడ్డాను, నన్ను క్షమించండి. మీరు కృప అన్నది అందరి మీద ప్రసరింప చేస్తాడు. కామ దోషాన్ని కూడా వశమైపోయి నేను అలాగా చెయ్యరాని దానికి పూనుకున్నాను. అందుకుని ఈ కల్మషాల భావాలతో నేను చేసిన క్రతువులని నన్ను క్షమించండి. సోహం దీనో దుఃఖితస్య దయాకార్య కృపణస్య విశేషతః దీనస్య భక్తియుక్త్యస్య భవతా నిత్యమేవ హి. అందుకే ప్రభు, అత్యంత దుఃఖభరితమైన నేను చేసిన అటువంటి కర్మలు క్షమించండి. నేను ఇప్పుడు ఎందుకు చేశానని దుఃఖానికి లోబడుతున్నాను. పశ్చాత్తాపం వచ్చిన కారణంగా అది తప్పని తెలిసింది. అజ్ఞానంలో ఉన్నంత వరకు అది తెలియదు. అందుకే నా రక్ష చేయగలిగిన వాళ్ళు మీరు, పైగా నేను చేసిన ఈ అపరాధాలన్నీ కూడా నన్ను క్షమించండి. అప్పుడు నాకు అజ్ఞానం ఉన్నది, ఇప్పుడు అది తొలగిపోయిన కారణంగా భక్తుణ్ణి నేను. అందుకే విశేష రూపంలో నా మీద దయ చూపించండి. ఎందుకు విశేషంగా దయ చూపించాలి అంటే, అందరూ చేసిన దాంతో పోస్తే నేను చాలా వికృతంగా చేశాను. అది తప్పని ఆ క్షణంలో తెలియదు, ఇప్పుడు తెలిసింది. కానీ నేను చెయ్యరాని పని చేసేసాను. అందుకు నన్ను క్షమించండి, నన్ను మీరే రక్షించాలి సదా. అందుకే మీరు నా పట్ల కాస్త విశేషంగా దయ చూపించాలి. ఆది దేవుడివి నువ్వే, నువ్వు తప్పితే ఇంకెవరు నన్ను రక్షిస్తారు. సోహం దీనో భక్తియుక్త
శరణం తవ రక్షామయీ విధాతవ్యా రజితోయం మయాజ్జనిః ఇయం దేవి జగన్మాతా పరితుష్టా మమోపరి క్రోధం విహాయ సకలం ప్రసన్న మమ నిరీక్షతాం. నేను దీనాతి దీనంగా వ్యవహరించాను. పైగా ఇప్పుడు ఈ అజ్ఞానిని, ఈ పాపిని మీరే రక్షించాలి. మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను. అందుకే మీ ముందు నేను చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. పరమాత్మ, నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు. నువ్వే నన్ను రక్షించాలి. జగత్తుకే జనని అయిన పరమేశ్వరి పట్ల కూడా నేను తప్పుగా ప్రవర్తించాను. అందుకే నేను మీ పాదాల దగ్గర శరణు వేడుకుని మీకు నమస్కరించి నా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. నా పట్ల సంతుష్టి కావండి. అలాగే జగజ్జన్ని పట్ల నేను ఆ తుచ్చమైన భావంతో వ్యవహరించిన దానికి కూడా నా పట్ల మీరు క్రోధానికి లోనవ్వద్దు. నా తప్పుని క్షమించండి. నా పట్ల మీ కృపని ప్రసరింపచేయండి. క్వాస్య క్రోధః క్వా కృపణో దైత్యోహం చంద్రశేఖర తత్సోడా నాహమద్యేందచు దుచూడ శంభో మహేశ్వర. ఓ చంద్రశేఖర, ఇక్కడ ఆర్తితో వేడుకుంటున్నా అంటే నాకు నువ్వు తప్పితే ఇంకా దిక్కెవరు ఉన్నారు? నన్ను నువ్వు తప్పితే ఇంకెవరు ఆదుకుంటారు? అందుకే ఓ శంభో మహేశ్వర, ఆ మహాదేవి కోపానికి నేను తట్టుకోలేను. దయకి పాత్రత లేనివాడినైనప్పటికీ కూడా, నేను దైత్యుణ్ణయినప్పటికి కూడా నా మీద కాస్త దయ నువ్వే చూపించు. అందుకే నేను చేసిన అపరాధాలు మహాపాపాలు, కానీ వాటిని నువ్వే దయతో క్షమించవా? నువ్వు తప్పితే ఇంకెవరు క్షమిస్తారు? క్వా భవన్ పరమోధారః క్వా చాహం వివశీకృతః కామక్రోధాదిభిర్దోషైర్జరసా మృత్యునా త్వయత. నేను చేసినవి చాలా దుష్ట కర్మలు. అందుకే నన్ను మీరు క్షమించండి. క్రోధానికి నేను మళ్ళీ తట్టుకోలేను. మీ కృపా దృష్టి నా మీద ఎప్పుడూ ప్రసరింప చేయండి. నీచుడైన దైత్యుణ్ణి, అందుకుని అక్కడ ఆవిడెక్కడ, నేనెక్కడ? నేను చాలా దుర్గుణాలతో ఉన్నవాణ్ణి, చెయ్యరాని పనులు, వ్యామోహాలతో ఉన్న దీనాతి దీనమైన దైత్యుణ్ణి నేను. అందుకే ఓ చంద్రమౌళి, నేను ఏ విధంగా ఇన్ని క్రతువులు చేసున్నా సరే ఇప్పుడు నా పట్ల నువ్వు కాస్త కృపని చూపించు. ఎందుకంటే నీ క్రోధాన్ని నేను తట్టుకోలేను. అందుకే పరమ ఉదారులైన మీరెక్కడా? ఇన్ని అవలక్షణాలుండి, ఇన్ని వికారాలతో ఇన్ని పాపాలు చేసిన నేనెక్కడా? జరా మృత్యువులంటే జననం మరణము, కామక్రోధాది దోషాలు, ఇటువన్నిటికీ కూడా వసుడైపోయిన వాణ్ణి కదా నేను. అయం తే వీరకః పుత్రో యుక్తశౌడో మహాబలః కృపణా మాం సమాలక్ష్య మామన్యు వశమన్వగాః తుషారహారా శీతాశుశంకా కుందేందుదువర్ణభాక పశ్యేయం పార్వతీం నిత్యం మాతరం గురుగౌరవాత్. అందుకని మహేశ్వర, ఇక్కడ తుషార హార చంద్ర ఇవన్నీ నామాలతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ యుద్ధ కుశలతో పగ అన్నిటికీ మూలమైన వాడివి, అన్నిటికీ ఆధారమైన నీతో నేను యుద్ధానికి తలబడతా అంటే అజ్ఞాన కారణంగా చేశాను అది. ఈ జ్ఞానం నాకు అప్పుడుంటే నేను ఇట్లాంటి క్రతువులు ఎందుకు చేస్తాను? అలాగే యుద్ధ కుశలతో మహాబలశాలి అయిన మీ పుత్రుడైన వీరకుణ్ణి కూడా నేను దయ లేకుండా, పైగా దయకి పాత్రత చూపించకుండా క్రోధంతో నేను అక్కడ కూడా అతని పట్ల కూడా నేను వ్యవహరించని రీతిలో వ్యవహరించాను. పైగా నన్ను నివారిస్తున్నాడని కోపానికి కూడా లోనయ్యాను. పైగా ఆయన పట్ల మీ దయ చూస్తుంటే నాకు ఇంకా కోపం వస్తుంది. అట్లాంటి వికారాలు కలిగి ఉన్నవాడిని నేను. తుషార హార చంద్ర శంక ఈ కుందేందు అంటే స్వచ్ఛమైన ఆ పరమాత్మను మహేశ్వర, యుద్ధానికి మూలము అన్నిటికీ. అంటే ఇక్కడ నాలో ఉన్నవన్నీ ఏంటి అంటే అవలక్షణాలు ఉన్నాయి. నేను దయకి పాత్రత లేనివాణ్ణి. అందుకే నా మీద నీ కృప ప్రసరింప చెయ్యు అన్నాడు. అయితే ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు? నువ్వు ఎలా ఉన్నావు అంటే హిమం వంటి వాడు, అంటే మంచు లాంటి వాడివి, తినే కరిగిపోతావు, చల్లగా ఉంటావు. అంటే ఎప్పుడూ కూడా ప్రేమని కరుణని అందరి మీద ప్రసరింపచేస్తావు. అలాగే చంద్రుడు అంటే ఎలా ఉంటాడు? ఆహ్లాదకరంగా ఉంటాడు.
ఇలాగ తుషారహార చంద్రశంఖ కుందేందు అట్లా. అంటే నువ్వే క్రోధానికి లోనైతే అన్నిటికీ ఆధారమైన వాడివి, నీ క్రోధాన్ని తట్టుకునే అంత నాకు లేదు కాబట్టి నన్ను నువ్వు తప్పితే ఇంకెవరు రక్షిస్తారు, నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను. అందుకే మహేశ్వర కృప చూపించు, నా మీద కోపం వద్దు. హారలు చంద్రకిరణాల్లాగా, శంఖము కుంద పుష్పాలు చంద్రుడు వంటి వర్ణము గల పరమశివ అంటే చాలా ప్రశాంత చిత్తంగా ఆ, ప్రసన్న వదనంతో ఉండే నువ్వు, పైగా పార్వతీదేవి గౌరవభావంతో నిత్యము మాతృదృష్టిలో చూడలేని వాణ్ణి. అంటే నాలో వికారాలు ఎలా ఉన్నాయంటే మాతృమూర్తి పట్ల కూడా నేను అసభ్యంగా ప్రవర్తించాను. కానీ అంత అసభ్యంగా ప్రవర్తించినా సరే మళ్ళీ నాకు వరాలు ఇస్తా అన్నావు, అందుకు ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు అవతలవాడు నేను ఎంత మహాపాపాలు చేసినా అవతలవాడు క్షమించేస్తున్నాడంటే నేను చేసింది మహాపాపం కాదు, వాడు క్షమించగలిగినంత చేశానంటే నేను చేసింది చాలా చిన్నది అని ఆలోచించడం కాదు. వాళ్ళలో క్షమాగుణం అధికంగా ఉంది కాబట్టి నువ్వు ఎట్లాంటి పిచ్చ పిచ్చ చేసినా సరే వాళ్ళు క్షమించారు. ఎందుకు ఎందుకు అంటే నీలో అజ్ఞానం ఉంది కాబట్టి నువ్వు అది అర్థం చేసుకోవు. అయితే ఏదో ఒక కారణంగా ఒకటి బాధ మనకి కలగటానికైనా ఇంకో సంతోషం కలగటానికైనా ఒక కారణం మనకి కనిపిస్తుంది, కానీ ప్రతిదానికి మనం అతిగా ఎప్పుడు వ్యవహరించక్కర్లేదు. దాన్ని సమానంగా తీసుకోవాలి. మనకి ఏదైతే అర్హత ఉందో, మనకి ఏదైతే పాత్రత ఉందో, ఏదో ఒక రూపంలో కొన్ని వాటికి దూరంగా ఉండటానికి, కొన్ని వాటికి సంపర్కంలో ఉండటానికి ఆ పరమాత్మ కృప అన్న భావన ఉన్నవాడు ఏం చేస్తాడు, ద్వేషం పెట్టుకోడు. నిత్యం భవద్భయాం భక్తస్తు నివేరో దేవతేహ సహ నివసేయం గణేహ సార్ధం శాంతాత్మా యోగచింతక. అందుకే నిరంతరము మీ ఇద్దరికి భక్తుడై ఉండాలన్నది నా కోరిక. వరం కోరుకో అన్నాడు కదా. మీ ఇద్దరు అంటే అది అమ్మ భావనతో ఆవిడ్ని, అలాగే అన్నిటికీ మూలమైన వాడు పరమేశ్వరుడు అన్న నీ భావనతో సదా ఆ భక్తి అన్నది మీ ఇద్దరి పట్ల నాకు ఎప్పుడూ ఉండాలి. అలా నేను ఉండగలిగేలాగా నాకు వరాన్ని ఇవ్వు. దేవతలతో నాకున్న వైరం తొలగిపోవాలి. వాళ్ళ మీద ఎప్పుడు నాకు వైరభావం ఉంది, అది నాకు తొలగిపోవాలి. అంటే దేని కారణంగా అయితే ఇలాంటి కృత్యాలు పాల్పడ్డానో అవి నాలో తొలగిపోయి మీ మీద భక్తి ప్రపత్తులతో ఇంకా భక్తిగా మిమ్మల్ని ఆరాధించుకోవాలి. అందుకే దేవతల మీద వైరం తొలగిపోవాలి, నేను మళ్ళీ ప్రశాంత చిత్తంతో ఉండాలి, యోగ చింతనే చేస్తూ గణములతో కలిసి నేను నిత్యము ఉండాలి, యోగ స్థితికి నేను చెయ్యాలి, యోగ పారాయణుడిగా నేను ఉండాలి. మళ్ళీ ఈ వికారాలు నాలో ఎక్కడా రాకుండా, దోషరహితంగా కాకుండా దోషాలకి అతీతంగా ఉండేలాగా, అందుకుని గణాలతో నాకు నివసించేలాగా అటువంటి వరాన్ని ఇమ్మని అడిగాడు. మాం స్మరీయం పునర్జాతం విరుద్ధం దానవుద్భవం త్వత్కృపాతో మహేశానా దేహే తద్వరముత్తమం. ఓ మహేశ్వర, మీ కృపచేత నన్ను ఉద్భవించేలాగా చేశారు. అలాగే నా దానవుల భావం మళ్ళా మీరెన్నడూ కూడా స్మరించారు. అదంటే అలా ఉండకుండా విపరీతమైన కర్మలు చేసేలాగా మళ్ళీ అటువంటి స్మరణ కూడా నాలో రాకూడదు. ఆ వాసనలన్నీ మూలాల నుంచి పోతేనే మళ్ళీ ఆ స్మరణ రాదు. ఆ దానవుల కులంలో ఉత్పత్తికి కారణము అయినప్పటికీ కూడా నీ కృప నా మీద ప్రసరింపచేసావు కాబట్టి మళ్ళీ అటువంటి ఆలోచనలు కానీ అటువంటి భావనలు కానీ స్మరణ మాత్రం కూడా నాలో రాకుండా ఉత్తమమైన వరాన్ని నాకు ఇవ్వండి. అంటే నీ సన్నిధి విడవకుండా నిన్నే భక్తితో నేను ఆరాధించేలాగా, గణములతో ఎప్పుడూ ఉండేలాగా, శుద్ధంగా ఉండేలాగా. సనత్కుమార ఉవాచ ఏతావదుక్త్వా వచనం దైత్యేంద్రో మౌనమాస్థితః ధ్యాయం స్త్రీ లోచనం దేవం పార్వతీం ప్రేక్షమాతరం. సనత్కుమారు గారు మళ్ళీ ఇలా వ్యాసుకు చెప్తాం, మునీంద్ర, ఇలా ఎప్పుడైతే దైత్యరాజైన అంధకాసుడు చెప్పాడో అక్కడ ఉన్న పార్వతికి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఉన్నాడు. అలా పార్వతీదేవికి నమస్కరించి ఉండగానే పార్వతీదేవి త్రేణి నుండి శంకరుని ధ్యానిస్తూ మౌనంగా వహించి ఉన్నది. తతో దృష్టస్తు రుద్రేణ ప్రసన్నేనైవ చక్షుషా స్మృత్వాన్ పూర్వా వృత్తాంతమాత్మానో జన్మ చాద్భుతం. అప్పుడు అతని రుద్రుడి కృపాదృష్టితో ఒక్కసారి చూశాడు. చూసినంతనే ఆ స్వామి దృష్టి ప్రసరింప చేయగానే అంధకాసుడికి తన పూర్వజన్మ వృత్తాంతం తెలిసింది.
అది అద్భుతమైన జన్మ స్మరణ అంతా కూడా తనకి వచ్చేసింది. ఆ జన్మలో ఏం చేశాడు, ఏమైంది అని. తతో దృష్టస్తు రుద్రేణ ప్రసన్నేవ చక్షుషా. అంటే ఇక్కడ ప్రసన్నత ఎందుకు వస్తుందంటే, నువ్వు పట్టుకోవటం త్రికరణ శుద్ధిగా నిష్కామ అన్నారు. నిష్కామ ఎలా వచ్చేస్తుంది? ప్రసన్న చిత్తంతో ఎల్లవేళ ఎలా ఉంటావు? రాగం లేకుండా విరాగిగా ఏ సంపర్కంలో ఉన్నా దాని ప్రభావం నీ మీద పడకుండా ఉన్నప్పుడు అక్కడ మన ప్రసాదమైన పరమాత్మకి నివేదిస్తే ఏమవుతుంది? అక్కడ దృష్టి పడుతుందంతే, ప్రసరణ జరుగుతుందంతే. అందుకే అది ఔషధం అయిపోతుంది. అందుకే ఏదైనా సరే నివేదించి తీసుకోమని, స్మరించి తీసుకోమని చెప్తూ ఉంటారు. అందుకే ఆ పరమాత్మ ఇలా ప్రసన్నత పూర్వకంగా ఆ దృష్టి ఒక్కసారి పడేసరికి తన పూర్వజన్మ వృత్తాంతం కూడా వచ్చింది. ఎందుకు పూర్వజన్మ ఈ జన్మకి మూలం అంటే, ఇక్కడ ఆ రాజుగా ఉన్న దైత్యుల్లో ఉన్నప్పటికి కూడా ఎటువంటి కర్మలు చేస్తూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతిమ క్షణంలో మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాక కూడా మరణాన్ని తప్పించుకునేలాగా మళ్ళీ జ్ఞానపరంగా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ తను చేసిన తప్పులు తను తెలుసుకుని ఆ తప్పు చేసినందుకు క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపంతో ఉన్నాడు. అలా అందరికీ జరుగుతుందా? అది సాధారణమా అంటే కాదు, అసాధారణమే. అందుకే ఇక్కడ పూర్వజన్మ వృత్తాంతం అంటే ఏదో ఒక కారణం చేత ఇలా ఉండవలసి వచ్చింది. కాకపోతే అప్పుడు కూడా ఏదో పుణ్యం చేసిన కారణంగానే మరణ సమయంలో కూడా స్మరణ రాగలిగింది. ఆయన ఒక్కసారి దృష్టిని ప్రసరింపచేసేసరికి అవన్నీ తనకి గుర్తుకొచ్చాయి. తస్మిన్ స్మృతి చ వృత్తాంతే తతః పూర్ణ మనోరథః ప్రణమ్య మాతా పితరో కృతాకృత్యో భవత్తతః. ఇలా ఎప్పుడైతే పూర్వ వృత్తాంతం తనకి గుర్తొచ్చిందో ఆ వృత్తాంతం గుర్తి రాగానే స్మరణకి రావటమే ఆ మనోరథాలు కూడా సిద్ధించాయి. అంటే ఒక్కసారి స్మరణ రావటం రావటం అక్కడ మళ్ళీ అన్ని మనోరథాలన్నీ కూడా సఫలమైపోయాయి. ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా మళ్ళీ నమస్కారం చేసి కృతార్థుడైపోయాడు. పార్వత్యా మూర్ధ్నానుపాఘ్రాతః శంకరేణ చ ధీమతా తథా అభిలషితం లేభేతుష్టాదా బాలేన్ దుషికరాత్. అప్పుడు శంకర పార్వతులు అతని దగ్గరికి తీసుకుని నురితి మీద ముద్దు పెట్టి ప్రేమతో, ఎందుకంటే పుత్రుడు ఎప్పుడైతే పార్వతీదేవి పరిహాసంగా ఆ శంకరుడు యొక్క కళ్ళు మూసిందో అప్పుడు ఉద్భవించిన వాడు కదా. ఆ స్పర్శతో ఏదైతే నీటి బిందువులు వచ్చాయో దానిలోంచి పుట్టుకొచ్చిన వాడే అంధకాసురుడు. అందుకని పుత్రుడు. అక్కడ పూర్వజన్మ వృత్తాంత స్మరణ ఇవన్నీ వచ్చి తన మనోరథాలన్నీ సిద్ధింపిపోయిన తర్వాత బుద్ధిమంతుడు అందుకు నా పరమాత్మని త్రికరణ శుద్ధిగా ఈ వరం కావాలని అడిగాడు. అందుకుని వెంటనే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు దగ్గరికి తీసుకున్నారు ప్రసన్నతతో. అందుకని అక్కడ సదాశివ యొక్క ప్రేమకి పాత్రత పొందాడు అంధకాసురుడు. ఏతద్వః సర్వమాఖ్యాతమందకస్య పురాతనం గణపత్యం మహాదేవ ప్రసాదాత్ పరసౌఖ్యధం. మునీంద్ర, మహాదేవుడి కృపచేత అంధకాసుడికి ఆ జీవితం లభించడమే కాకుండా ఆ పాపాలు తొలగిపోవటమే కాకుండా పరమ సుఖప్రదమైన గణాధ్యక్ష పదవిని కూడా పొంది ఆ వృత్తాంతాన్ని నీకు వినిపించాను. అంటే ఏదైతే ఆ గణాలకి దగ్గరగా ఉండాలన్నాడు. మళ్ళీ దైత్యుల మీ దేవతల మీద తనలో ఉన్న వైరభావం తొలగిపోవాలన్నాడు. మళ్ళీ ఆ ప్రశాంత చిత్తంతో ఉండాలి, అలజడి ప్రాయంగా ఉండకుండా, ఇవన్నీ వరాలుగా అడిగాడు. అవన్నీ లభించిన కారణంగా అభిలాష ఏదైతే ఉందో అవన్నీ అంధకాసుడికి తీరిపోయింది. ఆ పురాతనమైన వృత్తాంతాన్ని అంధకాసుడికి ఎలా ఘనాధిపత్యం లభించిందో తన పుట్టుక గురించి చెప్పి తర్వాత యుద్ధం మళ్ళీ కోరరాని కోరిక కోరటం, దాన్ని తగ్గట్టుగా చర్యలు చేస్తాం, ఈ వృత్తాంతం అంతా చివరికి పరమాత్మను మళ్ళీ స్తుతించిన కారణంగా ఇన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ పాపరాశిలా ఉన్నదంతా తొలగిపోయి మళ్ళీ వరాలు కూడా లభించాయి. ఆ వృత్తాంతాన్ని అంతా చెప్పాను. ఇంకా నీకు ఏం కావాలి అని అంటే ఏ వృత్తాంత అయితే వింటే ఇప్పుడు అలా నేను లేకపోయినా కొన్ని కొన్ని ఎలా అయితే వాళ్ళు వ్యవహరించారో అది విన్న ద్వారా కూడా నాలో మళ్ళీ శుద్ధత వచ్చే అవకాశం ఉన్నది. నా త్రికరణాలు కూడా శ్రవణం చేత కూడా నాకు పాపాలు తొలగిపోతాయి. అందుకే పురాతనమైన ఈ వృత్తాంతము ఆ పరమాత్మ యొక్క కృపతో ఇది సుఖాలే ఇస్తుంది. అందుకే ఆ పరమాత్మ యొక్క కృపతో అటువంటి దైత్యుడికి కూడా గణాధిపత్య పదప్రాప్తి కూడా లభించింది. అవన్నీ వర్ణించి చెప్పాను కదా. దాంతో సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి
అది అటువంటి అంటే వినటం ద్వారా కూడా అది అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మృత్యుంజయశ్చ కథితో మంత్రో మృత్యుర్వినాశన పఠితవ్య ప్రయత్నేన సర్వకామ ఫలప్రద. అంటే ప్రయత్నపూర్వకంగా ఇది ఒక మృత్యుంజయ. మృత్యుంజయ అంటే మృత్యుని జయించినది. అటువంటి మంత్రాన్ని కూడా వర్ణించి చెప్పాను. ఏదైతే అంధకాసుడు పరమాత్మని స్తుతించాడో ఈ మంత్రాన్ని జపించటం ద్వారా, ఈ మంత్రాన్ని వినటం ద్వారా మృత్యుని నశింపజేస్తుంది అంటే నువ్వు కూడా మరణించకుండా శాశ్వతంగా ఉండిపోతావని కాదు. ఏ మృత్యు ఆసన్నమయ్యే లోపల ఈ జీవితం ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో మరుజన్మ కాకుండా మళ్ళీ పరమాత్మను చేరుకుని పరమపద ప్రాప్తి కూడా లభిస్తుంది. అలా నువ్వు ఉండగలిగితే, అంతేగాని చదివేశాను వినేశాను కదా వచ్చేస్తాయంటే రావు. అంతరంగికంగా బాహ్యంగా కూడా ఎలా అయితే అంధకాసుడు ఎప్పుడు చేశాడు, శృతి ఎలా చేశాడు, 3000 సంవత్సరాలు చేశాడు, యమ నియమతో చేశాడు, నిష్కామ భావంతో చేశాడు, ఆహార నియమాలు ఇవన్నీ కూడా అంటే పరమాత్మ తప్పితే ఇంకా దేని మీద కోరిక వ్యామోహం లేని స్థితిలో అనంతమైన పరమాత్మ మీద అంత అవలీలగా ధ్యానం చేసుకున్న కారణంగా లభించింది. అందుకని అలా నువ్వు ఉండి చేస్తే నీకు ఫలితం వస్తుంది. చెయ్యగా కూడా అలా ఉండే అవకాశం కూడా మనకి లభిస్తుంది. అందుకే సకల కోరికల్ని ఇది తీర్చి ఆ ఫలితాన్ని నీకు ప్రసాదించడమే కాకుండా ప్రయత్నపూర్వకంగా జపించడం ద్వారా జ్ఞానాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని కూడా తీసేస్తుంది, అపమృత్యుని తొలగించేస్తుంది. అందుకే మృత్యుంజయ మంత్రం అని దీన్ని చెప్పబడి ఉన్నది పురాణాలలో. అందుకే దీన్ని చదవటము వినటము ఏదో ఒకటి నిత్యము చేస్తూ ఉండాలి. మనలో వికారాలన్నవి మూలాల నుంచి తొలగిపోయి, అజ్ఞానం కూడా మూలాల నుంచి తొలగిపోయి జ్ఞానం అన్న బీజం చిగురింపజేసుకోవటానికి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 49 చాప్టర్ సంపూర్ణం.